అమ్మాయి హిందీ బాగా మాట్లాడుతుంది అనుకో, మనం కూడా హిందీ అలా మాట్లాడితే బాగుందని మనకి అనిపిస్తే సరిపోద్దా? దానికోసం ప్రయత్నం చేయాలి, అవునా? అలాంటి విషయాలు లాంగ్వేజెస్ నేర్చుకోవడంలో పోటీ పడవచ్చు. అండ్ నెక్స్ట్, అమ్మాయి దగ్గర మంచి బ్యాగ్ ఉంది, అమ్మాయి దగ్గర మంచి మంచి థింగ్స్ ఉన్నాయి. థింగ్స్ అంటే పెన్సిల్లు ఉన్నాయి, ఎరేజర్స్ ఉన్నాయి, చాలా మంచి మంచివన్నీ ఉన్నాయి. కానీ అలాంటివి మనకి లేవే అని మనకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. అయినా సరే మనం అలాంటి వాటిలో పోటీ పడకూడదు. అండ్ నెక్స్ట్, ఆ అమ్మాయికి ఒక 70% వచ్చిందనుకో స్కూల్లోని, నువ్వు 85 తెచ్చుకోవడం ట్రై చేయి. అప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఎంత మంచి బ్యాగ్ ఉన్నా, ఎంత మంచి పెన్సిల్ ఉన్నా, ఎరేజర్లు ఉన్నా వేస్టే కదా. తను బాగా చదవలేకపోతున్నాయి, ఇన్ని మంచి థింగ్స్ ఉన్నా సరే. నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు బాగా చదువుతున్నావు. సో అలాంటి చదువు విషయంలో బాగా పోటీ పడవచ్చు అనమాట. అర్థమైందా? చదువు విషయంలో పోటీ పడవచ్చు, లాంగ్వేజెస్ నేర్చుకోవడంలో పోటీ పడవచ్చు, తనకంటే మ్యాథ్స్ బాగా చేస్తున్నానా లేదా అని పోటీ పడవచ్చు. తోటి పిల్లలతో మనకి పోటీ ఉండాలి.